గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధినేతల ఎంట్రీతో వేడి పతాక స్థాయికి చేరుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీకి బీజం వేసింది తానేనని, హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చింది తానేనన్నారు. జంట నగరాలను అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 ఏళ్లు, ఆంగ్లేయులకు 100 ఏళ్లు పడితే తాము 9 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి చేసి చూపించామన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతోందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే మెట్రో రైలు ప్రాజెక్టు 3 ఏళ్లలోనే పూర్తి చేసేవాళ్లమని అన్నారు. ప్రభుత్వాల పరంగా కేసీఆర్ తాను సహకరించుకుంటున్నప్పటికీ రాజకీయంగా మాత్రం విరోధులమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నన్ను విమర్శించే హక్కు వీరికి లేదు, ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అహర్నిశలు కష్టపడ్డా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలుగు జాతికి ఒక మంచి రాజధాని ఉండాలని అడుగడుగున అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. మీరు చూశారు, హైదరాబాద్లో 90 సార్లు గల్లీ గల్లీ తిరిగా. రోడ్లే కాదు, రోడ్లు వెడల్పు చేయడం, రోడ్లు వేయడం, మంచినీళ్లు తీయడం, ఏ కార్యక్రమం చూసినా ఆ రోజు నేను చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో గత అభివృద్ధిని టీటీడీపీ ప్రధాన అస్త్రంగా మలుచుకుందా? ముఖ్యంగా గ్రేటర్లో ఏపీ ఓటర్లపైనే దృష్టి పెడుతోందా? అభివృద్ధి రాజకీయాలు టీటీడీపీకి ఎలాంటి మైలేజీ ఇవ్వనున్నాయి? ఇన్ని రోజులు మనకు ఎక్కడో కాని అనుమానం, చంద్రబాబు నాయుడు కేసీఆర్ అంటలేడు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు అంటలేడు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో అవగాహన కుదిరింది. అమరావతి సాక్షిగా లేకుంటే చండీ యాగం సాక్షిగా ఏదో ఒకటి కుదిరింది అని అనుమానాలు వచ్చాయి. ఈ అనుమానాలు వచ్చాయని భావించారో మరి కారణం ఏమిటో తెలియదు. కానీ ఇవాళ మళ్ళీ కేసీఆర్ చంద్రబాబు నాయుడుని విమర్శించడు, చంద్రబాబు నాయుడు కేసీఆర్ను ప్రశ్నించకపోయినా కనీసం దానికి సమాధానం చెప్పడం ఇవన్నీ మొదలయ్యాయి. అందువల్ల ఎందుకు, బట్ కారణం ఏంటి ఇందులో? ఒకటి, పాలిటిక్స్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వరకు అనుకుంటారు ఖచ్చితంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు 400 ఏళ్ళు హైదరాబాద్ డెవలప్ అయ్యడానికి పడితే 9 ఏళ్ళలో తాను దీనికి ఒక గ్లోబల్ గుర్తింపు ఇచ్చాను అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ నగరానికి ఐటీ నగరంగా గుర్తింపు వచ్చింది 100కి 100 రూపాయలు నిజం. అంతవరకు చెప్పుకోవచ్చు. కానీ దాన్ని హైదరాబాద్లో 400 ఏళ్ల చరిత్రతో కంపేర్ చేసుకోవడం కొంత దుస్సాహసం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉస్మాన్ సిటీ చంద్రబాబు నాయుడు టైంలో రాలేదు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు టైంలో రాలేదు, చార్మినార్ చంద్రబాబు నాయుడు టైంలో రాలేదు, పబ్లిక్ గార్డెన్ చంద్రబాబు నాయుడు టైంలో రాలేదు, అసెంబ్లీ చంద్రబాబు నాయుడు నిర్మించలేదు, హైకోర్టు చంద్రబాబు నాయుడు కాలంలో రాలేదు, గండిపేట హిమాయత్ సాగర్ చంద్రబాబు నాయుడు కాలంలో రాలేదు. మనకి ఇవన్నీ రియాలిటీ కదా. అందువల్ల ఇవన్నీ రాకుండా చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలోనే అంతకుముందు 400 ఏళ్ల పాలన కన్నా గొప్పగా చేస్తారనే భావన కలిగిస్తే అది కొంత అశాస్త్రీయమవుతుంది, దుస్సాహసం కూడా అవుతుంది. ఎస్, చంద్రబాబు నాయుడు టైంలో హైదరాబాద్ నగరం కొత్త హంగుల్ని, కొత్త ముస్తాబు పొందిందన్నమాట నిజం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలు సైబరాబాద్గా పిలువబడుతున్నటువంటి ఏరియాల్లో కొంత రూపురేఖలు మారినమాట నిజం. అందులో అనుమానం లేదు. కొన్ని హైదరాబాద్ రోడ్లపైన పోతుంటే మనం ఎక్కడైనా అమెరికాలో ఉన్నామా, యూరోప్లో ఉన్నామా అనే భావన కలుగుతుంది. కానీ అదే సమయంలో మధ్యయుగాల్లో ఉన్నామా అనే భావన కలిగే రోడ్లు కూడా ఉన్నాయి హైదరాబాద్లో. అందువల్ల హైదరాబాద్లో అన్ఈవెన్ డెవలప్మెంట్ కూడా అయింది. బట్ సర్టన్లీ హైదరాబాద్కు ఒక గ్లోబల్ ఐటీ డెస్టినేషన్గా వచ్చి ఐటీ రంగంలో గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ అంతకుముందు చెన్నై వాసులుగా, మద్రాసీలుగా పిలువబడే తెలుగువారికి ఎన్టీ రామారావు ఖచ్చితంగా తెలుగు వరకు గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చడం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు పై వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ కాదు. నిన్న కేటీఆర్ కూడా Y2K వచ్చింది ఆ టైంలో, ఇది అందుకే అయింది. ఏదో ఒక Y2Kనో 2YKనో వస్తేనే అవుతుంది, కాదని కాదు కదా. ఇప్పుడు మనము ఆ రకంగా ఇప్పుడు అట్లంటే మీరు తెలంగాణ వచ్చింది, మీకు సర్ప్లస్ బడ్జెట్ ఉంది కనుకనే మీరు ఏమైనా చేయగలుగుతున్నారు, అందువల్ల వాళ్ళతో మీకు పోలిక ఏంటి, మీ డబ్బులు వచ్చినాక చేసి గొప్పతనమా అని వీళ్ళన్నంటే ఏమైనా అర్థం ఉందా? కారణం ఏదైనా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన డెవలప్మెంట్ మనం ప్రశ్నించలేము. హైటెక్ సిటీ, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అనేక మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వెళ్ళి ఇలా అమెరికాలో స్థిరపడి
ఇతర దేశాల్లో స్థిరపడ్డారు, ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, బెటర్ లివింగ్ కండిషన్స్ పొందుతున్నారంటే దానికి ఫౌండేషన్ వేయడంలో చంద్రబాబు నాయుడు పాలన ఒక కీలకమైంది. అందువల్ల దానికి తెలుగుదేశం పార్టీకి చెప్పుకునే సర్వ అధికారాలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో ఇలా చంద్రబాబు నాయుడు ఇంకోటి కూడా ప్రస్తావించారు. ఎన్టీ రామారావు గారు పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో ఒక సామాజిక మార్పుకు నాంది పలికారు. నిజం అది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసాం ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ ఒక ఫ్యూడల్ వ్యవస్థగా ఉండి గ్రామసీమల్లో ఒక దొరతనాన్ని చెలాయించినటువంటి వ్యవస్థ ఇది. గ్రామాల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీసి ఒక అప్రెసివ్ ఎన్విరాన్మెంట్, ఒక నిర్బంధ వాతావరణాన్ని ఉంచినటువంటి ఒక దొర వ్యవస్థ ఇది. ఇలాంటి పటేల్ పట్వారీ వ్యవస్థను కంప్లీట్గా రూపుమాపడంలో ఎన్టీ రామారావు తీసుకున్న చర్య, తెలుగుదేశం తీసుకున్న చర్య చాలా క్లియర్. అందులో ఇప్పటికీ కూడా మీరు గమనించండి, తెలంగాణ ప్రాంతంలో ఆ రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వివాదాలు ఉన్నాక కూడా తెలంగాణలో తెలుగుదేశం క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉండడానికి కారణం ఇలాంటి చర్యలే. అలాగే ఓబీసీలకు ఒక రాజకీయ సాధికారికత ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక పాత్ర పోషించింది. అందువల్ల ఇలాంటి బస్ స్టాండ్ల నిర్మాణం, ప్రధానికి ఎన్టీ రామారావు రాకముందు చాలా పట్టణాల్లో బస్ స్టాండ్లు ఉండేవి కావు, రోడ్లపైనే ప్రజలు బస్సులు ఎక్కేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చాక బస్ స్టాండ్ల నిర్మాణం జరిగింది. అందువల్ల ఒక్కొక్కరి సందర్భంలో కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి, వాటిని మనం అభినందించాల్సిందే. కానీ చరిత్రలో రెండు సమయాల మధ్య, రెండు కాలాల మధ్య పోల్చుకోవడం మంచిది కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కాదని ఎవరు అన్నారు, కానీ అదే సమయంలో 400 ఏళ్ళ హైదరాబాద్ చరిత్రతో కంపేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి అనేక ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి సమాధానం హైదరాబాద్కు ఇప్పుడే కాదు, వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్కు దేశంలో మహానగరాల్లో ఒక నగరంగా 60 ఏళ్ళుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాడు కూడా భారతదేశంలో ఉన్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. మీకు హైదరాబాద్కు బేగంపేట విమానాశ్రయం ఎప్పుడొచ్చింది మనం గుర్తు తెచ్చుకుని, హైదరాబాద్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడొచ్చింది? చాలా నగరాలకు అండర్గ్రౌండ్ లేనప్పుడు హైదరాబాద్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. అందువల్ల హైదరాబాద్కి హిస్టరీ ఉంది, హైదరాబాద్కు ఒక సొంత నాణాలు ముద్రించుకునేటువంటి వ్యవస్థ ఉంది, ఇట్స్ ఓన్ మింట్ ఉంది. సో ఇలాంటి హైదరాబాద్కు ప్రత్యేక హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే. సో ఇలాంటి అనేక హిస్టరీ చరిత్ర హైదరాబాద్కు ఉంది, మనం కాదనలేము. అందువల్ల హిస్టారికల్గా ఉండేటువంటి డిఫరెంట్ పీరియడ్స్ని కంపేర్ చేస్తూ మనము మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. నెహ్రూ టైంలో ఐటీ రెవల్యూషన్ డెవలప్ కాలేదు, ఏం నెహ్రూ ఇంత గొప్పడంటాడు, అప్పుడేమైనా ఐటీ రంగం డెవలప్ అయిందా అని అంటే మనం ఏమంటాం, సుభాష్ చంద్రబోస్ ల్యాప్టాప్ వాడిందా అన్నట్టే ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ ల్యాప్టాప్ వాడలేదు, ఆయన ఏం గ్రేటు? అల్లూరి సీతారామరాజు వాట్సాప్ వాడిండా, ఏం అల్లూరి సీతారాం అంతకన్నా గ్రేటా? చూడు ఇవాళ మేము వాట్సాప్ వాడుతున్నాను వాదిస్తే అట్లే ఉంటుంది. అందువల్ల ఒక పీరియడ్లో ఉండే పరిస్థితులనే మనం విశ్లేషించుకోవాలి తప్ప అనవసరపు కంపారిజన్ల వల్ల అనవసర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.